నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గోనవరం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న రైతులకు భరోసా యాత్రలో భాగంగా గోనవరంలో రైతుల సమస్యలను కాటసాని రాంభూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేవారమని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి దారుణంగా తయారైందని, ఎరువులు మరియు యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో ఇసుక దందా, బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, ఆలమూరు జయచంద్రారెడ్డి, కొనిదేడు మధురెడ్డితో పాటు పాణ్యం మండల మాజీ సర్పంచ్లు, భారీ సంఖ్యలో రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండే రైతుల పరిస్థితిని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతుల వాళ్ళ దీనావస్థను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రైతుల సమస్యలు, రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది, అనుకునే రేటు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఈరోజు గోనవరం విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితులు ఉండడం. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో 1800 ఎండకారు కూడా మేము 1800 తక్కువ కాకుండా అమ్మినాము. ఆ రోజు డైరెక్ట్గా ఒకవేళ రేటు లేకపోతే జగన్మోహన్ రెడ్డి మావన్నీ కూడా ప్రతి ఒక్క పంట కూడా రేటు లేని పంటను ప్రతి ఒక్కటి కూడా కొని మాకు నెల లోపలనే మాకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం. ఏ విషయంలో మందులు కూడా డైరెక్ట్గా మాకు ఆర్బీకేలో ఇచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పరిస్థితి చూసే యూరియా కావాలంటే మాత్రం తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో వాళ్ళు మందు ఎవరికైతే వాళ్ళకి ఎవరికైతే యూరియా ఎక్కువ కావాలనో వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుందని రైతులు చెప్పడం. మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా మా దగ్గరకు వచ్చి మందు కావాలంటే మాత్రం 2 రోజుల ముందర ఆర్బీకేలు డబ్బులు కట్టే మందు ఇచ్చిన ఘనత మాది. ఈరోజు రైతులు ఒక్కసారి ఆలోచన చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ ప్రభుత్వం సప్లై చేసే ఎరువులకు మాత్రం మనం రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క మూటకు 400 రూపాయలు డిఏపి కానీ 20 కానీ దానికి అన్ని దానిలో కూడా రేటు పెంచడం జరిగింది. అంటే ఒక విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మందులకు రేట్లు పెంచితే రైతుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం. కేవలం ఏదో మీడియాలో మా చేతిలో ఉందిలే, మేమేమనుకుంటే సై అంటే సై లేక తందన అంటే తందన అని రాసే మాకు పత్రికలు, టీవీలు ఉన్నాయి. మేము ఏం చెప్పినా కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి మాకు ఉందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేని పరిస్థితి. రైతులను అదే వచ్చి నాకు అడగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు మీకు గిట్టుబాటు ధర కల్పించినామని మొత్తం వాట్సాప్లో, ఫేస్బుక్లో చెప్తున్నారు. మీకంటే ఏముంది సార్ మా పరిస్థితి? ఆనాడు జగనన్న గవర్నమెంట్లో ఉండే పరిస్థితి ఈరోజు ఇంకా ఆ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేశాక 40 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు రైతులకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని చూసినాం తప్ప మేము ఎవరిని చూడలేదు. ఈ రైతు ప్రసాదే మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రైతులకు గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంగా మేము ఈ ప్యాడి ఒడ్ల దగ్గరనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పరిస్థితి చాలా బాగలేదు.
ఎట్లుండా అంటే రైతులు మన వడ్ల మూటకు కనీసం యూరియా మూటకు వడ్ల మూటకు సంబంధం లేకున్నట్టు పెట్టడం జరిగింది. ఒక కనీసము మినిమం గిట్టుబాటు ధర లేక 1150 రూపాయలంట మూట. ఈరోజు అడుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. 1150 రూపాయలు పోతే 1800 ఉంది. 20 మంది మూట. డిఏపి చూస్తే ఇంకా 1700 ఉంది. కనీసం మూటలకు వడ్ల మూటకు యూరియా మూటకు సంబంధం లేదు, డిఏపికి సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా రైతుల పరిస్థితి ఇటుంటే మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను నిలదీయడం జరుగుతుంది. ఈ రోజు ఉండే పరిస్థితి మేమంటున్నాం, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది అని చెప్తున్నారు. కనీసం మొక్కజొన్న చూస్తే 1650. కనీసం ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేసి ఈ నష్టపరిహారాన్ని రైతుల నుంచి ఎంత తగ్గుతుంది, ఎంత ఇస్తే సరిపోతాయనే ఉద్దేశంగా అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కజొన్నలు కొన్నాం, అన్నీ కొన్నాం, ఏటు చెట్టు ఇబ్బంది పడుతున్న వల్ల ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మన వాళ్ళు తెలుసుకోలేక కూటమి ప్రభుత్వం వస్తే మాకు అవి వస్తాయి ఇవి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికాడికి మళ్ళా చంద్రబాబు ఇచ్చిన పథకాలలో మాకు వస్తాయని ఆశపడి ఈ రైతులు ఈ ఓట్లు వేస్తే ఈరోజు చూస్తే వాళ్ళను చూస్తే కంట తడి పెడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇంత బాధపడి పెంచిన ప్రభుత్వాలు ఏ రోజు నిలబడలేదు. మీరు అనుకుంటున్నారు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు తొందర వస్తాయంటే మార్చుకుంటూ వస్తున్నాడు. ఏ రోజు వచ్చినా కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ అధ్యక్షతన మేమందరం గెలిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ